సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అమ్మా ఎవడి డప్పు వాడు వాయించుకొని రాని ఏదో పవన్ కళ్యాణ్ అన్నందుకు కొందరు గొప్పలు చెప్పుకుంటారు. సెల్ఫ్ డబ్బా ఇంకా అసలు దానికి అంతమే ఉండదు. అట్లీస్ట్ వాళ్ళకి అనిపించాలి, అరే వాళ్ళకు వాళ్ళకి ఇది వాళ్ళు గలీజ్గా తీసుకుంటారు మనం చెప్పేటప్పుడు, నవ్వుకుంటా ఏముండదు. ఎవడి డప్పు వాడు వాళ్ళ గొప్పలే ఇక జీవితం అన్నట్టు. దాని వల్ల మనం ఏదో నేర్చుకునేటట్లు ఇక చెవులు ఊడొస్తే తీసేసి కింద పడేసి వెళ్ళిపోవాలి, అర్థం కారాలి ఇక అంతే. సో కొంతమందికి అదొక అలవాటు అండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నిజంగా మంచి వాళ్ళు అయ్యి వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే వాళ్ళ గొప్ప ఎప్పుడు వాళ్ళు చెప్పుకోరండి. పక్కన వాళ్ళు చెప్తారు ఈమె గ్రేటు, ఈవిడ గ్రేటు, రాధ గారు చాలా యాంకరింగ్ చాలా బాగుంటుంది అని నేను చెప్పాలి. నేను చాలా బాగా యాంకరింగ్ చేస్తానండి అని మీరు చెప్తే అదే కదా గొప్పలు చెప్పుకోవడం. అదే ఎవరి కాళ్ళు వాళ్ళు ముందు పెట్టుకొని దండం పెట్టుకుంటారంట, ఎవడు పెట్టుకోవట్లేదు అని చెప్పి ఆడి కాళ్ళు వాళ్ళే దండం పెట్టుకుంటారు. సో ఇవన్నీ అంటే సెల్ఫ్ డబ్బా. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం. గొప్పలు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎప్పుడు గొప్పలు వాళ్ళు చెప్పుకోరు, వేరే వాళ్ళు చెప్తారు ఫలానా వాళ్ళు చాలా గ్రేటు, ఇలాంటి మంచి పని చేశారు, నలుగురికి హెల్ప్ చేశారు అని చెప్పేసి. సో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు ఒక రేంజ్ లో చెప్పేసి లాస్ట్కు వీళ్ళు అసలు వింటున్నారా మనం చెప్పే మాట, వినటం లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. చెప్తూనే విని 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 ఏదో పిచ్చోడని చెప్పి కొన్ని రోజులకు ఏం చేస్తారంటే వాళ్ళని తప్పించుకొని తిరుగుతారు. ఖచ్చితంగా బాబాయ్ వీడు కనిపించాడా బాబాయ్. పూర్వకాలంలో మన మా చిన్నప్పుడు ఎవరో అంటే మేము చూడలేదు, పిట్టల దొరలని ఉండేవాళ్ళంట. వాడు ఇక అది ఇది ఆ రాజులు నా వాళ్ళు, నేనే రాజులు, నేనే మంత్రి, నేను అది ఇది అని ఇంకా అలా చెప్పుకుంటారట వాళ్ళు. సో వాళ్ళు ఒక కేటగిరీ ఉంటది, సో పిట్టల ధరలు అంటారు అనమాట వాళ్ళు. సో అలాగే కొంతమంది ఉంటారు, అంత వాళ్ళ గొప్ప వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు ఏంటంటే నేను వెళ్తేనండి నా చుట్టూ జనాలే ఉంటారండి, అసలు నేను ఎంత అందంగా ఉంటాను, అసలు అందంగా ఉండే వాళ్ళు ఏం చెప్పుకోరు. నేను అందంగా ఉంటాను, నాది అసలు నేను గెస్ట్గా వెళ్తే సుమన్ టీవీ వాళ్ళందరూ బయట నిల్చుంటారు, ఎప్పుడు వస్తుందా ఈమె అని చెప్పి, ఎప్పుడు వెళ్తుందా అని వచ్చారేమో అని తెలియదు. సో అలా కొంతమంది ఉంటారనమాట. సో టాలెంటెడ్ వాళ్ళు ఎప్పుడు ఎవ్వరి గొప్ప వాళ్ళు చెప్పుకోరండి. అలా చెప్పుకున్నారు అంటే నిజంగా నీకు టాలెంట్ లేదంటే. ఎదుటి వాళ్ళే కదా నీ గురించి చెప్పాలి, నువ్వు ఎదుటి వాళ్ళు చెప్తే అది గ్రేట్ అంతే కదా. సో అంతేగాని నేను బాగుంటా, అది బాగుంటా, నేను ఇది చేస్తా అది చేస్తానని ఇంకా కొంతమంది ఉంటారు. కాదండి ఒక షాపులు ఉంటాయండి, నేను వెళ్ళగానే ఇట్లా బిజినెస్ జరిగిపోద్దట, జనాలందరూ ఇలా వస్తారట, నన్ను పిలిచేసి రండి మేడం పొద్దున్నే మీరే బోని చేయండి అని. అది అక్కడ ఉల్టా కేసు అయిందని బిజినెస్ పరంగా వాళ్ళు చూసుకొని వాళ్ళు కొన్ని అమ్ముకుంటూ ఉంటారు. అందరికి చెప్పారేమో నీకు తెలుసా, అట్లాగా వాళ్ళ టెక్నిక్ అది కదా, ఇప్పుడు టెక్నిక్ కదా. ఇప్పుడు నేను ఉబ్బిపోతారు, అబ్బా నేను పోతే చాలా బిజినెస్ జరుగుతుంది, నాకు అవసరం లేదన్నా చెత్త చెదారం కొనుక్కొని వస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరికి ఫోన్ చేస్తారు నెక్స్ట్ రోజు, రండి మీరు వస్తే చాలా మంచిదని. అదొక బిజినెస్ టెక్నిక్. సో మనం కూడా తెలుసుకోవాలన్నమాట. సో గొప్పలు చెప్పుకోవడం ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి, దాన్ని సెల్ఫ్ డబ్బా అని అంటారు. లోకువ అయిపోతారు వాళ్ళు, అలా చెప్పుకొని వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. అంతే కదా మరి. ఇప్పుడు ఒక బాస్ దగ్గరికి ఎవరో ఒక ఆఫీసర్ ఎవరో ఒక ఇన్ఛార్జ్ అతను లోపలికి వెళ్తే నానాక తిట్లు తింటాడు లోపల అతన్ని, నీ వేస్ట్ ఫెలో, నువ్వు స్టూపిడ్ ఫెలో, నీ వల్ల ఇదైంది అదైంది, నువ్వు పని చేయలేవు టైంకు అని చెప్పేసి. సో ఇక ఆ లోపల ఇంకొక ప్రాణి ఉంటుంది ఆఫీస్ బాయ్ అని, వాడు కావాలని టేబుల్ సర్ది కప్పులు సర్ది అవి వినడానికి ఉంటాడు అనమాట. అది సర్ది ఇది సర్ది ఆడు ముందు బయటకు వచ్చేసిన తర్వాత వీడు బయటకు వస్తాడు, ఎవరైతే లోపల ఉన్నాడో. ఏంటంటే అరే నన్ను ఎంత మెచ్చుకున్నాడు, అరే నువ్వు లేకపోతే ఈ ఆఫీస్ నడవదు, నీ వల్లనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చింది, నన్ను ఎంత పొగిడారో బాస్ అని చెప్తాడు. సో వీడు మనోడు అప్పుడే బయటకు వచ్చిన ఆఫీస్ బాయ్ అందరికి చెప్పేసి ఉంటాడు, లోపల చచ్చేటట్లు తిడుతున్నారు, మొహం వాచేతలు చీవాట్లు పెడుతున్నాడు అని. సో కొంతమంది అలా కూడా ఉంటారు. అంటే మనం చెప్పేది ఎదుటోడు నిజంగా నమ్ముతున్నాడా, వీడు పిచ్చోడా, వీడన్ని మనల్ని బ్లఫ్ చేస్తున్నాడా, అబద్ధాలు చెప్తున్నాడా అనేది వాళ్ళు తెలుసుకోరు అనమాట. చెప్తూనే ఉంటారు. ఇంకా మనం వినే వాళ్ళ ఓపిక, చెప్పే వాళ్ళ ఓపిక. మీరు అన్నట్టు ఏంటంటే లోపల ఎంత తిట్టా కూడా బయటకు నవ్వుకుంటా వచ్చి మేము ఫ్రెండ్స్ అసలు క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం, మమ్మల్ని ఏమనలేదు చెప్తారనమాట. సో అప్పుడు తెలిసిపోద్ది నువ్వు తిట్లు తిన్నప్పుడు ఉన్న మొహము, నిజంగా నేను పొగిడినప్పుడు ఉన్న మొహం ఎంత యాక్ట్ చేసినా కూడా అది తెలిసిపోతుందండి. సో కొంతమంది అలాంటి టైప్ ఉంటారు. సో అట్లాగే ఒకతను అనుకున్నాడంట, ఒకతను ఏం చేశాడంటే చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు, నేను అది ఇది అని.
సరే ఒక రోజు వెళ్ళి ఒక చోట ఒక అరుగు పక్కన కూర్చుంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్లలో వెళ్ళాళ్ళు, 2 వీలర్స్ వెళ్ళేవాళ్ళు దిగేసి చెప్పులు కింద పక్కన వదిలేసి దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే అబ్బా నేనంతే ఎంత గౌరవం చూడిది అని చెప్పాడట వాళ్ళ ఫ్రెండ్కి. నేను ఒక చోట ఊరికే కూర్చుంటా అంతే, నేను వాళ్ళ దగ్గర కూడా వెళ్ళను. నేనంటే ఎంత రెస్పెక్ట్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా కార్లు దిగేసి స్కూటర్లు దిగేసేసి దండం పెట్టి ఇట్లా చంపలేసుకొని తప్పయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నేనంటే అంత గొప్ప అన్నమాట. ఇంకా పద పోదాం పద పోయినాడు. ఇతను కూడా వెళ్ళాడు అతనితో పాటు. సో అతని దగ్గర పక్కన కూర్చున్నాడు. నిజంగానే జరుగుతుంది. ఏంది ఇదంతా జరుగుతుంది అని చూస్తే పక్కన గుడి ఉంది. సో వెళ్ళే వాళ్ళు పోయేవాళ్ళు గుళ్ళో దండం పెట్టుకొని చెప్పులు వదిలేసి వెళ్తున్నారు. మనోడు నాకే దండం పెడుతున్నారు అనుకున్నాడు అనమాట. సో అట్లా కొంతమంది ఏమవుతారంటే ఎవరిదో ఏదో అనుకుంటే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. సో ఎవరు వాళ్ళని పొగడరు కదా, అందుకని ఇక వాళ్ళకి అది అలవాటే. సో ఎప్పుడైనా మంచి పని చేసిన వాళ్ళు వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చేసిన పని కూడా చెప్పుకోరు. నేను ఇలాంటి పని చేశాను, నేను ఇలాంటి మందికి హెల్ప్ చేశాను, నేను నలుగురిని చదివిస్తున్నాను అనేది ఎవరికి చెప్పరు. కొంతమంది చెప్పారండి. కొంతమంది ఏంటంటే చెప్పుకోవడం ఇష్టం ఉండదు, చెప్పుకోవడం ఇష్టం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో దానివల్ల మనకి మంచి ఫలితం వస్తుందా లేదా అనేది వాళ్ళు అది ఆలోచించారు. అది వాళ్ళ అలవాటు చేసుకోవడం అనేది, చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవసరమైతే తప్ప కూడా చెప్పరు కొంతమంది. సో అందుకని అలాంటి వాళ్ళు అసలు చెప్పుకోరు. ఎవరైతే తక్కువ చేసి ఎక్కువ చెప్పుకుంటారు కొంతమంది. చేసేది ఒక ఇంతే ఉంటది, ఒక ఆవగింజ ఉంటది, చెప్పేది ఆకాశం అంత ఉంటది అనమాట. ఓ నేను అది చేసా ఇది చేశాను. ఈ సెల్ఫ్ డబ్బా అనేది చాలా మటుకి అలవాటు ఉంటదండి. టాలెంట్ లేని వాళ్ళు అసలు నువ్వు ఏం చేయలేను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా గొప్పలు చెప్పుకుంటారు. ఆ గొప్పలు చెప్పుకోవడం అనేది ఓ మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది ఎక్కడ అసలు ఏముంటాయో కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో, కానీ అన్ని గొప్పలు చెప్పుకుంటారు. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది. లేక వాళ్ళు ఒక ఏసీ కొనుక్కున్నారు. ఏసీ కొనుక్కుంటే చలికాలం ఆ పిల్లలు ఆడుకుంటుంటే మా అందరికి తెలియాలని ఏసీ వేసుకొని పడుకోపో అని చెప్పేది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఏసీ ఉందని చెప్పడం గొప్పలు చెప్పుకోవడం అనమాట. సో ఈ చలికాలం ఎవడన్నా రాత్రి చలికాలం అప్పుడు డిసెంబర్ లో నవంబర్ లో ఏసీ వేసుకుంటారా అండి? సో అది గొప్పే కదా. అంటే అది ఒక ఇదనమాట. సో కొత్తిమీర కావాలంటే కార్లో వెళ్ళు, పక్కనే ఉంటుంది షాపు, పక్కనే ఉంటది, కార్లో వెళ్ళి రండి, కారు ఉంది మాకు అని చెప్పడానికి. సో అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. సో ఎవరు గొప్పలు చెప్పుకోవడం వాళ్ళకి సంతోషం ఉంటది, కానీ వినే వాళ్ళకి చాలా విరక్తి కలుగుతుంది. నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడబుద్ది కాదు. వాళ్ళు ఎంత అవసరమైన వాళ్ళని అవాయిడ్ చేయాలనిపిస్తుంది. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఇటుంటే అటు వెళ్ళిపోవడం, తప్పుకొని తిరగడమే, లేకపోతే చెవులో దూది పెట్టుకోవడమే. వీడి బాధ మనం భరించలేము. అలా గొప్పలు చెప్పుకోవటం వల్ల మనుషుల్ని నిజంగా అంటే వాళ్ళ మీద మనకు ఉండే గౌరవం కూడా పోతుందండి. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా సరే నిజంగా టాలెంటెడ్ ఉంటే పక్కన వాడు చెప్పాలి, ఇదిగో ఈవిడ చాలా మంచిది, ఈవిడ నలుగురికి హెల్ప్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు, మనుషులను మంచి గౌరవం ఇస్తారు. సో ఈవిడ దగ్గర ఉంటే మనకు కూడా కొన్ని 4 మంచి మాటలు నేర్చుకోవాలి కదా అనేది ఉండాలే గాని నేను ఇది అని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు కాదండి. అందుకని గొప్పలు చెప్పుకోవడం మాత్రం నన్ను అడిగితే మాత్రం అది అస్సలు మంచి పద్ధతి కాదు. వినే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం మానేస్తే. నిజంగా థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.